అందరికీ నమస్కారం. 9వ తరగతిలోని 3వ పాఠ్యాంశం వలస కూలీ గురించి నేర్చుకుందాం. చదవండి, ఆలోచించి చెప్పండి. ఊరిలో నీకు ఇల్లు లేదు, ఊరి వెలుపల పొలం లేదు, కూలీ నిర్ణయం ఇద్దరు లేదు, కూలీ పని స్థిరమైనది కాదు. ఆలు పిల్లలను ఏలేది ఎట్లా అనే చింత నీ వేడదోయి వ్యవసాయ కూలీ. బతుకు తెరువు లేక నీవు భార్యా పిల్లలను వదిలిపెట్టి బస్తీ చేరి విషయాలాగి బలముగా జ్వరం వచ్చి పంటే కాస్త నీకు గంజి నీళ్లు కాసి పోసే దిక్కెవరోయి వ్యవసాయ కూలి. ఈ గేయాన్ని రాసింది సుద్దాల హనుమంత్ గారు. ఇందులో ఆలోచించి మనము సమాధానాలు చెప్పాలి. ఇప్పుడు చదివాం కదా. ఈ పంక్తులు ఎవరి గురించి తెలుపుతున్నాయి? రాసింది ఎవరు? రైతు గురించి చెప్పడం జరుగుతుంది, వ్యవసాయ కూలీ గురించి చెప్పడం జరుగుతుంది. కూలీ పని స్థిరమైనది కాదు అనడంలో అంతరార్థం ఏమిటి అంటే ఎప్పుడు ఒకటే పని స్థిరంగా ఉంటుంది అనే ఉండదు అని ఇందులో అంతరార్థం, దాగి ఉన్నటువంటి అర్థము. కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది? కుటుంబ పెద్ద పని చేసినప్పుడు మాత్రమే కుటుంబ పోషణ అనేది జరుగుతుంది. ఊళ్ళు వదిలిపోయేటందుకు కారణమయ్యే పరిస్థితులు ఏంటి? ఊళ్ళో పొలం లేనప్పుడు, నివసించడానికి గృహం లేనప్పుడు, చేయడానికి పని లేనప్పుడు ఊరు వదిలి వెళ్ళడం అనేది జరుగుతుంది. వలస కూలీ పాఠ్యాంశాన్ని డాక్టర్ ముగ్గురాల రామారెడ్డి గారు రచించడం జరిగింది. ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతికి నోచుకోక పంటలు పండక నిరంతరం కరువు రక్కసి కూరలో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు. నాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్ నగర్ జిల్లా. బతుకు భారాన్ని మోస్తూ వెళ్ళతీయలేక బతకడానికి వలసపోవడం అక్కడి కూలీలకు పరిపాటి. అక్కడ ఉన్నటువంటి కూలీలకు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం పరిపాటి. 1977వ సంవత్సరంలో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్ళినటువంటి కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చినటువంటి తుఫాన్కు గురై తిరిగి రాలేదని, వాళ్ళు ఎక్కడున్నారో జాడ తెలియనప్పుడు, వారి యొక్క ఆచూకీ తెలియనప్పుడు కవి హృదయంలో కలిగినటువంటి ఆవేదన ఇది. రామారెడ్డి గారు ఆవేదనతో రాసినటువంటి గేయం ఇది. పాఠ్య భాగం వివరాలు చూసినట్లయితే ఈ పాఠము గేయం ప్రక్రియకు చెందింది. లయాత్మకంగా ఉండి ఆలపించేటందుకు వీలుగా ఉండేది గేయము. ఇది పల్లవి చరణాలతో, పాట ఎలా అయితే పల్లవి చరణాలతో ఉంటుందో, శృతి లయలతో ఉంటుందో అదే విధంగా ఈ గేయం కూడా ఉండటం జరుగుతుంది. పల్లవి చరణాలతో కూడి ఉంటుంది, పల్లవి మాత్రం పునరావృతం అవుతుంది. అంటే పాటలో ఎలా పల్లవి మళ్ళీ మనం చరణం తర్వాత పాడుకుంటామో ఈ గేయంలో కూడా అదే విధంగా పునరావృతం మళ్ళీ రావడం జరుగుతుంది. సంగీత సాహిత్యాల మేలవింపే గేయము. ప్రసిద్ధ పాఠ్యాంశము డాక్టర్ ముగ్గురాల రామారెడ్డి గారు హృదయ శైలి అనే గేయ సంకలనంలోనిది.